హలో అండి. ఈ వీడియోలో రీబౌండ్ నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ప్రీవియస్ పార్ట్స్‌కి ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఆ వీడియోస్ చూసి ఇది ఫాలో అవ్వండి. లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఛానెల్‌లో ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో, తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే హే వచ్చేసి యూ తోటి అందరి ముందు తనతో బ్యాడ్‌గా మాట్లాడుతూ ఉంటాడు కదా! సో, యూకి ఇక చాలా కోపం వచ్చేసి తనేం చేస్తుందంటే పాకెట్‌లో నైఫ్ ఉంటే ఆ నైఫ్ తీసుకొని పొడి చేద్దామని చెప్పేసి ట్రై చేస్తుందనమాట. ఈ గ్యాప్‌లో సడెన్‌గా అక్కడికి మింగ్ అడ్డొచ్చేసి ఆ నైఫ్ మింగ్ హ్యాండ్‌తో పట్టుకుంటాడు. సో, హ్యాండ్ కట్ అయ్యి బ్లడ్ కింద పడుతుందనమాట. అది అందరూ చూస్తారు. సో, తను రాగానే మింగ్ రాగానే హే తోటి నేను ఆల్రెడీ పోలీసులకు చెప్పాను. వాళ్ళు రెడీగా ఉన్నారు నిన్ను పట్టుకోవడానికి. మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళిపో అని చెప్పేసి చెప్తాడు. హే అప్పుడు వెళ్ళిపోతాడనమాట. యూ మింగ్‌ని అలానే చూస్తూ ఉంటుంది. ఇతను ఇలా చేశాడని చెప్పేసి. యూ తోటి మింగ్ "నువ్వు బానే ఉన్నావు కదా!" అంటే, "ఆ! బానే ఉన్నాను" అన్నట్టు చెప్తుందనమాట. వెంటనే లోపల ఉన్న హూడీ తీసి తన ఫేస్ కవర్ చేసి తనని అక్కడి నుండి తీసుకెళ్ళిపోతాడు. ఇదంతా జరిగింది కాబట్టి ఆ స్కూల్ వాళ్ళు ఏం చేస్తారంటే, మింగ్ పేరెంట్స్‌ని, అలాగే మింగ్ వాళ్ళ నాన్నగారిని, అలాగే యూ వాళ్ళ అమ్మగారిని స్కూల్‌కి పిలిపిస్తారనమాట. వాళ్ళ అమ్మగారు వస్తారు. అలాగే కాసేపట్లో మింగ్ వాళ్ళ నాన్నగారు కూడా వస్తారు. సో, ఆ ప్రిన్సిపల్ ఏం చెప్తూ ఉంటాడంటే, "మీ అమ్మాయి ఇలా చేసింది. అయినా అటాక్ చేయడం ఏంటి? తన వయసేంటి? అదేంటి? ఏదైనా జరిగితే పోలీసులకి కాంటాక్ట్ చేయడమో, లేకపోతే స్కూల్ వాళ్ళని కాంటాక్ట్ చేయడమో చేయాలి కానీ, ఇలాంటి పనులు ఎందుకు చేస్తుందో నాకు అర్థం కావట్లేదు. ఓకే. మీ మీకు ఇంకొక అమ్మాయి ఉంది. తనకొక సిస్టర్ ఉంది. అవేవో క్లాషెస్ ఉన్నాయి. మాకదంతా తెలీదు. బట్ ఇది మాత్రం తను తప్పే చేసింది. దీనికోసం 2 డేస్ తన్ని డిస్మిస్ చేస్తున్నాం" అన్నట్టు చెప్తారనమాట. దానికి మింగ్ యూ వాళ్ళ అమ్మగారైతే రిక్వెస్ట్ చేసుకుంటూ ఉంటారు. "ప్లీజ్, ప్లీజ్ అలా చేయకండి. తప్పు నాదే. నేనే తనని డిసిప్లిన్‌గా పెంచలేదు. ప్లీజ్, ప్లీజ్" అని చెప్పేసి. వాళ్ళ అమ్మగారు అలా రిక్వెస్ట్ చేసుకుంటూ ఉంటే మింగ్ ఏం చేస్తాడంటే, "తప్పు తనదేం లేదు. నేనే చూసుకోకుండా కట్ చేసుకున్నాను నా హ్యాండ్‌ని తన నైఫ్ తోటి" అన్నట్టు చెప్తూ ఉంటాడనమాట. ఇంతలో ఆ మాట చెప్పగానే మింగ్ వాళ్ళ నాన్నగారు కూడా మింగ్‌కి సపోర్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. నాకు కూడా అమ్మాయి ఇలా చేసిందంటే నమ్మబుద్ధి కావట్లేదు. మింగే చూసుకోకుండా కట్ చేసుకున్నాడేమో! ఎంతైనా అలాంటివన్నీ మనం పోలీసులకు పట్టించాం కదా! ఇలాంటివి జరగకుండా ఇక చూసుకోవాలి. పైగా వాళ్ళ సిస్టర్ గురించి అంటారా బెయ్యి గురించి. సో, అది నేను ట్రై చేస్తాను కనుక్కోవడానికి. ఆ విషయం మీరేం వర్రీ అవ్వద్దు అన్నట్టు మింగ్ వాళ్ళ ఫాదర్ ప్రిన్సిపల్ సార్‌కి అలాగే వాళ్ళకి చెప్తారనమాట. అక్కడ ఇంకా వాళ్ళ క్లాస్ టీచర్ కూడా ప్రిన్సిపల్ సార్‌కి చెప్తూ ఉంటాడు. ఎంతైనా అతను చెడ్డవాడు కదా! మింగ్ ఒప్పుకున్నాడు కదా! తనే హార్మ్ చేసుకున్నాడని చెప్పేసి. ఇంక తనని ఎందుకు డిస్మిస్ చేయడం అంటే, సరే అని చెప్పేసి ఆ మ్యాటర్‌కి అక్కడితో వదిలేస్తారు. బయటికి వెళ్ళగానే వాళ్ళ క్లాస్ టీచర్ ఇంకా వాళ్ళ అమ్మగారు యూతో మాట్లాడుతూ ఉంటారు. "ఈసారికి నిన్ను వదిలేస్తున్నారు. ఏం చేయట్లేదని" చెప్పేసి. అదేంటి అలా ఎలా వదిలేస్తారంటే, మింగ్ తన వల్లే అది జరిగింది. నీ వల్ల కాదు. తనే చూసుకోకుండా కట్ చేసుకున్నాడని చెప్పేసి చెప్పాడు. అందుకే ఇక నీ తప్పేం లేదని చెప్పేసి నీకు ఏమి శిక్ష వేయలేదు అన్నట్టు చెప్తాడనమాట. అప్పుడే మింగ్ కూడా వెళ్తూ ఉంటాడు అటువైపు. వాళ్ళ అమ్మగారు తన ఇంటికి తీసుకెళ్ళిపోతారు. మింగ్ వాళ్ళ నాన్నగారేమో మింగ్‌ని ఇంటికి తీసుకెళ్తాడనమాట. ఇంటికి తీసుకువెళ్ళగానే చేతికి కట్ అయింది కాబట్టి, సో, ట్రీట్‌మెంట్ చేస్తూ ఉంటాడనమాట. ఎలాగో వాళ్ళ నాన్నగారు డాక్టరే కదా! మిస్ ఫెంగ్ కాల్ చేస్తూ ఉంటుందనమాట మింగ్ వాళ్ళ ఫాదర్‌కి. అది మింగ్ చూసి వీళ్ళిద్దరు రిలేషన్‌షిప్‌లో ఉన్నారు కదా! అని చెప్పేసి అనుకుంటాడు. బట్ కాల్ లిఫ్ట్ చేయడు. అదేంటి కాల్ లిఫ్ట్ చేయట్లేదంటే, అది ఇంపార్టెంట్ కాల్‌లే తర్వాత చూసుకుంటాను. నీకేం కావాలో చెప్పు అది కుక్ చేస్తానంటే, ఏదైనా చేయండి పర్లేదు అన్నట్టు చెప్తాడు. సరే అని చెప్పేసి వాళ్ళ నాన్నగారు ప్రేమతో మింగ్‌కి కుక్ చేద్దామని చెప్పేసి కుక్ చేస్తూ ఉంటాడు. కాసేపు ఆగిన తర్వాత ఒక ఫోన్ కాల్ వస్తుందనమాట. మింగే లిఫ్ట్ చేస్తాడు. సో, వాళ్ళేం చెప్తారంటే, "మేము కమ్యూనిటీ నుండి కాల్ చేస్తున్నాం. మీ నాన్నగారు ఏవో కొన్ని క్యాసెట్స్ ఇస్తా అని చెప్పారు డొనేట్ చేయడానికి. ఒకసారి ఇస్తారో లేదో కనుక్కోరా" అంటే, వెంటనే ఆ పక్కన చూస్తారనమాట. అవన్నీ వాళ్ళ అమ్మగారి క్యాసెట్స్. వెంటనే కాల్ కట్ చేసి అక్కడికి వెళ్లి చూసుకుంటాడు. అందులో వాళ్ళ అమ్మగారి ఫోటో కూడా ఉంటుంది. సో, వాళ్ళ అమ్మగారి ఐటెమ్స్ అన్నీ అలా డొనేట్ చేస్తా అనేసరికి తనకి చాలా బాధేస్తుంది. వెంటనే దాన్ని పట్టుకొని వాళ్ళ నాన్నగారు రాగానే క్వెషన్ చేస్తాడనమాట. "ఎందుకిలా చేస్తున్నారంటే, మీ అమ్మగారిని అడిగాను. అవి అవసరం లేదనే చెప్పారు. అందుకే ఇచ్చేస్తున్నానంటే, అర్థమైంది. బాగా అర్థమైంది. మీ న్యూ గర్ల్ ఫ్రెండ్ కోసం మంచిగా రూమ్ అంతా రెడీ చేసుకుంటున్నారు కదా! నన్ను, మా అమ్మగారిని వదిలేయండి. ఇక నేను మీతో మాట్లాడనని చెప్పేసి కోపంగా ఆ బాక్స్ ఇంకా క్యాసెట్స్ అన్నీ తనే తీసుకొని వెళ్ళిపోతాడు తన ఇంటికి. ఆ రోజు నైట్ వాళ్ళ అమ్మగారేమో పడుకోకుండా అలానే కూర్చొనుంటారనమాట. వాళ్ళ నాన్నగారు క్వెషన్ చేస్తారు ఏమైందని చెప్పేసి. నాకెందుకో పేరు మనం మంచిగా పెట్టలేదనిపిస్తుంది. అలాగే బెయ్యూ పేరు కూడా. సో, ఆల్రెడీ నేను జ్యోతిష్యుని కనుక్కుంటే వాళ్ళిద్దరి పేర్లు సరిగ్గా లేవని చెప్పారు. బెయ్యూ ఏమో లాస్ట్‌కి చనిపోయింది. యూకేమన్నా అవుతుందేమో నాకు భయంగా ఉందని చెప్పి పేరు మారుద్దాం అనుకుంటున్నాను అంటే, వాళ్ళ నాన్నగారేమో వాళ్ళ హస్బెండ్ ఏమో, "ఏంటి అదేమన్నా అంత ఈజీ అనుకుంటున్నావా? ఈ టైంలో అసలు పేరు మార్చడం? అవన్నీ ఆలోచించకు సైలెంట్‌గా కూర్చో" అని చెప్పేసి, "వెళ్లి పడుకుందాం పద" అని చెప్పి తను తీసుకెళ్తాడు. ఇంకో పక్క మింగ్ వాళ్ళ నాన్నగారికి హాస్పిటల్‌లో ఒక ఆమెతో రిలేషన్‌షిప్ ఉంది కదా! సో, ఆమె ఏం చెప్తుందంటే ఫ్యామిలీతో నార్మల్‌గా వాళ్ళ ఫ్యామిలీని కలవమని చెప్తుంది కదా! అప్పుడు ఆ రోజు అన్‌ఫార్చునేట్‌లీ మింగ్‌కి అలా స్కూల్ వాళ్ళు పిలవడంతో చేతికి గాయం అవ్వడంతో రెస్టారెంట్‌కి వెళ్ళలేకపోతాడు. అదే ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడనమాట. అంటే ఏంటి నన్నసలు పట్టించుకోలేదు కదా! అట్‌లీస్ట్ నాకు చెప్పను కూడా చెప్పలేదు ఆ విషయం అన్నట్టు తను అరుస్తూ ఉంటుందనమాట. కావాలంటే ఈరోజు వెళ్దాం మీ పేరెంట్స్‌తో అంటే అవసరం లేదు వాళ్ళు వెళ్ళిపోయారులే అన్నట్టు తను చెప్తుంది.
సరే అని చెప్పేసి తను కోపంగా పక్కకు వెళ్ళిపోతుంది. ఏం చేయాలో పాపం మింగ్ వాళ్ళ ఫాదర్ చాలా బాధపడతారు అలా జరిగినందుకు. నెక్స్ట్ డే క్లాస్ రూమ్‌లో సో, మింగ్ ఏంటి ఇంకా రాలేదని చెప్పేసి అందరూ చూస్తూ ఉంటారనమాట. సో, తన చేతికి కట్టు కట్టుకొనొస్తాడు. మన డెస్క్ ముందు అమ్మాయి వచ్చేసి, "నీ వల్లే మింగ్‌కి ఇలా జరిగింది కాబట్టి నువ్వు సారీ చెప్పాల్సిందే" అని చెప్పేసి గట్టి గట్టిగా అరుస్తుంటుంది క్లాస్‌లో. మింగ్‌కి ఎందుకిలా అరుస్తుందని చెప్పేసి తను అనుకుంటాడనమాట. ఏమో ఏంటసలు తిని ప్రాబ్లమ్ అని చెప్పేసి కోపమొస్తూ ఉంటుంది యూకి. తను అలా అరుస్తూ ఉండేసరికి మింగ్ ఏం చేస్తాడంటే, గొడవ తనకి నాకు మధ్య జరిగింది. అసలు నీ ప్రాబ్లమ్ ఏంటి మధ్యలో? నీ పని నువ్వు చూసుకో అన్నట్టు మొహం మీద చెప్పేస్తాడనమాట. క్లాస్ అయిపోయిన తర్వాత తను వెళ్తూ ఉంటే పైనుండి ఎవరో కావాలని చెప్పేసి డస్ట్ కిందకేస్తారు తన మీదకి. పైకి చూస్తే ఎవరు కనిపించరనమాట. అప్పుడే అక్కడికి మొమ్ము వచ్చి తను క్లీన్ చేస్తూ ఉంటుంది. అయ్యయ్యో! ఏంటి ఇలా జరిగిందని చెప్పేసి. నాకు తెలిసి ఈ పని ఎవరు చేశారని చెప్పి, ఇందాక ఎవరైతే తన డెస్క్ ముందు ఒక అమ్మాయి అడిగింది కదా! అమ్మాయి ఇలా చేసుంటుందని చెప్పి వాష్‌రూమ్‌లో ఉందని తెలుసుకొని, మొమ్ము ఇంకా తినేం చేస్తారంటే అక్కడికి వెళ్ళి డోర్స్‌కి అడ్డంగా కర్రలు పెడతారనమాట. డోర్ ఓపెన్ అవ్వకుండా. తర్వాత మొమ్ముకి డాన్స్ ప్రాక్టీస్ ఉంది కదా స్కూల్‌లో. సో, తనని కూడా తీసుకువెళ్తుంది. తనతో పాటు. మొన్న నేను డాన్స్ చేస్తుంటే నువ్వు చూడటం అబ్జర్వ్ చేశాను. నీకోసం కూడా సాక్స్ తెచ్చానని చెప్పి తనకు కూడా ఇస్తుంది. సో, మొమ్ము డాన్స్ చేస్తూ తనకు కూడా స్టెప్స్ నేర్పిస్తూ ఉంటుందనమాట. ఇలా ఇలా అని చెప్పేసి. అలా తనకి డాన్స్ నేర్పిస్తూ ఉండేసరికి ఒక్కసారిగా యూకొచ్చేసి తన సిస్టర్ బేయునే గుర్తొస్తుందనమాట. తన సిస్టర్ బేయు కూడా డాన్సరే కదా! సో, చిన్నప్పుడు తనకు కూడా స్టెప్స్ కొన్ని నేర్పించేది. ఆ సీన్స్ తనకి గుర్తొస్తూ ఉంటాయి. మొమ్ము అడుగుతుంది, "నువ్వు కూడా డాన్స్ క్లబ్‌లో జాయిన్ అవ్వాలనుకుంటున్నావా?" అంటే, "లేదు ఆలోచిస్తానని" చెప్పేసి, "సరే ఇక నేను వెళ్తానని" చెప్పేసి తను షాప్‌కి వెళ్తుందనమాట. అక్కడే షాప్‌లో ఒక ఆర్డరొస్తే, ఏం చేస్తుందంటే, నేను కూడా అటువైపే వెళ్తున్నాను. ఆర్డర్ నేను డెలివరీ చేస్తానని చెప్పేసి ఆర్డర్ తీసుకొని ఆ ప్లేస్‌కి వెళ్తుంది. ఆ ప్లేస్‌కి వెళ్ళి వాళ్ళకి ఆర్డర్ ఇచ్చేస్తే వెంటనే వాళ్ళు డోర్ క్లోజ్ చేస్తూ ఉండేసరికి, మా దగ్గర ఒక ప్రమోషన్ ఉంది మీరు వింటారా అని చెప్పేసి కావాలని చెప్పి డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. లాస్ట్ టైమ్ కూడా ఆ ఫ్లాట్‌కొచ్చేసి ఎవరు లోపల ఉన్నారా అని చెప్పేసి కనుక్కోవడానికి ట్రై చేస్తుందనమాట. ఈసారి ఎలానో కనుక్కోవాలని చెప్పి అలా చేస్తుంది. గట్టిగా డోర్ ఓపెన్ చేస్తే లోపల ఉండేది ఎవరో కాదు, మన మింగే అనమాట. "ఏంటి నువ్వా ఈ ఫ్లాట్‌లో ఉండేదంటే?" "అవును నేనే ఉంటానని" చెప్పేసి ఫ్లాట్ చూడగానే గజిబిజిగా ఎక్కడివక్కడ ఉంటాయన్నమాట. ఏంటిదంతా ఇంత గలీజ్‌గా ఉంది. మన క్లాస్‌మేట్స్ ఎవరన్నా చూస్తే ఏమనుకుంటారంటే, "ఏం చేద్దాం ఇదంతా నీ వల్లే. ఈ చెయ్యి వల్లే నేనేం చేసుకోలేకపోతున్నాను" అన్నట్టు అంటాడు. ఐయామ్ సారీ అన్నట్టు చెప్తుంది. "ఏంటి నువ్వేనా నాకు సారీ చెప్తుందంటే?" "అవును నేనే చెప్తున్నాను మనస్ఫూర్తిగా. నా వల్లే కదా ఇది జరిగింది. ఐయామ్ రియల్లీ సారీ" అంటే, "సరే సారీ కాదు ఇల్లంతా క్లీన్ చెయి" అని చెప్పేసి అడుగుతాడనమాట. తనేం చేస్తుందంటే, సర్లే నా వల్లే కదా పాపం అని చెప్పేసి, పాపం ఇల్లంతా క్లీన్ చేసి, ఎక్కడ బట్టలు అక్కడ అన్నీ తీసేసి నీట్‌గా పెట్టేసి, అంతా క్లీన్ చేస్తుందనమాట ఫ్లోర్ కూడా. క్లీన్ చేసేప్పుడు మింగొచ్చి వాళ్ళ నాన్నగారు వాళ్ళ ఇంటి నుండి వాళ్ళ అమ్మగారివి క్యాసెట్స్ ఇంకా ఫోటో తెచ్చారు కదా ఒక బాక్స్‌లో. ఆ బాక్స్ టేబుల్ కింద ఉంటే ఏంటా అని చెప్పి చూడడానికి ట్రై చేస్తూ ఉంటుంది. వాళ్ళ అమ్మగారు ఫోటో చూస్తుందనమాట. మింగ్ అది అబ్జర్వ్ చేసి వెంటనే తన దగ్గరికి వెళ్ళి ఆ ఫోటో లాక్కొని, "ఏంటి నువ్వు చెప్పకుండా ఎవరు స్టఫ్ పడితే వాళ్ళు ఇలా పట్టుకుంటావా ఏంటి? ఇక్కడ నుండి వెళ్ళిపో నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో" అని చెప్పేసి మొహం మీద చెప్పేస్తాడు. తనకు కొంచెం కోపం వస్తుందనమాట. నేనేం చేశానని ఇప్పుడు ఇంత సీరియస్ అవుతున్నాడని చెప్పి తనకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే వచ్చి మింగ్ అనవసరంగా తన మీద అరిచానని చెప్పేసి యూకి సారీ చెప్తుంటే నార్మల్‌గా మాట్లాడిద్దామని చెప్పి ట్రై చేస్తాడనమాట. గుడ్ మార్నింగ్ చెప్తే తను కోపంగా వెళ్ళిపోతుంది. తర్వాత అలా పీటీ క్లాస్‌లో కూడా తను రన్నింగ్ చేస్తూ ఉన్నప్పుడు పక్కనే వెళ్లి నించుంటాడనమాట. మింగ్ కూడా తనతో పాటు రన్నింగ్ చేస్తూ, "సో, నీ లెటర్స్ రాసినవి నీ లెటర్స్ నేను తీసుకున్నాను కదా! సో, ఆ లెటర్స్ కావాలంటే ఇచ్చేస్తాను. క్లాస్ అయిపోయిన తర్వాత ఈరోజు స్కూల్ అయిపోయిన తర్వాత ఆ ట్రీ దగ్గరికి రా అప్పుడిస్తాను. ఇక రాకపోతే నేనివ్వను. ఇంక నువ్వే డిసైడ్ చేసుకో" అని చెప్పేసి తన ఫ్రెండ్స్‌తో రన్నింగ్ చేస్తాడు. స్కూల్ అయిపోయిన తర్వాత తను ఆ ట్రీ దగ్గరికొస్తుందనమాట. తను రాగానే ట్రీ ఎక్కమని చెప్తాడనమాట తన్ని కూడా. సరే అని చెప్పేసి పైకెక్కితే, "కళ్ళు మూసుకో ఈ ట్రీ నీతో మాట్లాడుతుంది" అన్నట్టు చెప్తాడు. తను కళ్ళు మూసుకున్న తర్వాత కాసేపటికి సారీ చెప్తాడు. "చూడు ట్రీ నీకు సారీ చెప్పిందంటే, చెప్పింది నువ్వు కదా!" అంటే, "అవును నిన్న నీ మీద అరిచుండకూడదు. ఐయామ్ సో సారీ మనస్ఫూర్తిగానే చెప్తున్నాను" అన్నట్టు చెప్తాడు. ఎందుకలా అరిచానంటే, అది మా అమ్మకి రిలేటెడ్. అలాగే ఈ ట్రీ కూడా మా అమ్మకి రిలేటెడ్. యాక్చువల్లీ మా అమ్మగారికి, మా నాన్నగారికి డివోర్స్ అయింది. తర్వాత మా గ్రాండ్ ఫాదర్ దగ్గరే నేను పెరిగాను. తను కూడా చనిపోయాడు. ఇక ఎవరికీ కానివాడినయిపోయాను నేను. ఎప్పుడు నీ లైఫ్‌లోనే చాలా కష్టాలున్నాయని చెప్పి నువ్వు ఫీల్ అవుతూ ఉంటావు కదా! అందరి లైఫ్‌లో ఉంటాయి. ఎప్పుడు అలా ఆలోచించుకో అన్నట్టు చెప్తాడు. ఆ మాటల తర్వాత తనేం చెప్తుందంటే, "నిన్ను మంచోడివే అని నీ గురించి నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు" అన్నట్టు చెప్తుందనమాట. దానికిక తను నవ్వుతాడు మింగ్. ఇక ఇద్దరు మాట్లాడుకున్న తర్వాత వాళ్ళ ఇల్లు కూడా ఇప్పుడు సేమ్ ఏరియా కాబట్టి నడుచుకుంటూ వెళ్తారనమాట. ఇల్లు రాగానే మింగొచ్చేసి, "ఇదిగో లెటర్ ఇస్తానన్నా కదా! మీ ఫ్రెండ్ రాసింది తీసుకో" అని చెప్పేసి, "మళ్ళీ నువ్వు తనకి రిటర్న్ రాస్తావా? యాక్చువల్లీ నేను ఎందుకు ఇవ్వలేదంటే అప్పుడు ఎగ్జామ్స్ టైమ్ నీ స్టడీస్ డిస్టర్బ్ అవుతాయని చెప్పి ఇవ్వలేదు అంతే" అన్నట్టు క్లియర్‌గా చెప్తాడనమాట. సరే నేను వెళ్తున్నానని చెప్పి వెళ్ళిపోతూ ఉంటే, "నేను మాకి మళ్ళీ రిటర్న్ లెటర్ రాయను" అన్నట్టు చెప్తుంది. ఆ మాట చెప్పగానే ముసిముసి నవ్వులు నవ్వుకుంటాడు మన మింగ్. తను లోపలికి వెళ్లి రూమ్‌లో లెటర్ తీద్దామనుకుంటే అప్పుడే వాళ్ళ అమ్మగారొస్తారు. వెంటనే బ్యాగ్‌లో పెట్టేస్తుందనమాట. వాళ్ళ అమ్మగారు, "రేపు నువ్వు స్కూలుకి వెళ్ళట్లేదు. నేను నిన్ను బయటకి తీసుకెళ్తున్నాను. లీవ్ అప్లై చేశాను ఆల్రెడీ" అంటే, "ఎందుకు?" అంటే, "రేపు చెప్తాను కదా!" అని చెప్పేసి చెప్తుంది. రేపు వాళ్ళ అమ్మగారు ఏం చేస్తారంటే
తన్ని నేను హోమ్ టౌన్‌కి తీసుకెళ్తున్నానని చెప్పేసి ఎయిర్‌పోర్ట్‌కి వెళ్తారనమాట. అక్కడికి వెళ్ళి ఎందుకు అంటే నేనేం చేయించాలని చెప్తే, "మీకేమైనా పిచ్చి పట్టిందా? ఎందుకు ఇలా చేస్తున్నారని" చెప్పేసి, నేను రాను" అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటుంది. వాళ్ళ అమ్మగారు తనని ఫోర్స్ చేస్తూ ఉంటారనమాట. అక్కడ అందరూ అది చూసి, "ఎవరు? ఎందుకు అమ్మాయిని ఫోర్స్ చేస్తున్నావు?" అని చెప్పేసి వాళ్ళ అమ్మగారిని క్వెషన్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో, అప్పుడు కూడా తనేం మాట్లాడదనమాట. యూ వచ్చేసి వాళ్ళ అమ్మగారు చెప్తూ ఉంటారు. తను నా డాటరే ఎవరో కాదు. నాకు ఆ హక్కు కూడా లేదా ఏంటని చెప్పేసి, యూ ఏమో తన అమ్మే అని చెప్పేసి వాళ్ళ అమ్మగారే అని చెప్పేసి చెప్పదనమాట. వాళ్ళందరిక అరుస్తూ ఉంటారు. ఎందుకిలా పబ్లిక్‌లో ఒక అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నావు అసలెవరు నువ్వు అని చెప్పేసి. ఇక తన్ని కోపంగా ఇంటికి తీసుకెళ్ళిపోతారు. వాళ్ళ నాన్నగారు కూడా అప్పుడే వస్తారనమాట. వాళ్ళ నాన్నగారు "ఎందుకిలా చేసావు? సారీ చెప్పు మీ అమ్మకి" అని చెప్పేసి తనతో చెప్తూ ఉంటుంది. వాళ్ళ అమ్మగారికి అరుస్తూ ఉంటారనమాట. "నీకు పిచ్చి పట్టిందా? ఎందుకిలా చేస్తున్నావు?" అని చెప్పేసి. "నీ మంచి కోసమే కదా మేమేం చేసినా" అని చెప్పి. "నువ్వు నా డెసిషన్ అసలు రెస్పెక్ట్ చేయట్లేదని" చెప్పేసి తను గట్టిగా అరుస్తుంది. వాళ్ళ అమ్మగారికి కోపమొచ్చి కొట్టబోతుంటే వాళ్ళ నాన్నగారు అడ్డుకుంటారనమాట. "నువ్వు కాసేపు బయటికి వెళ్ళు" అని చెప్పేసి బయటికి పంపించేస్తారు. తను బయటికి వెళ్ళగానే "బేయునసలా మీరే అక్కడ ఉంచుదామని చెప్పారు మీ పేరెంట్స్ దగ్గర. ఒకవేళ మనతో పాటు ఉండుంటే ఇదంతా జరిగేది కాదు. నేనన్నా తనతో వెళ్ళుండాల్సింది. ఇదంతా మీ వల్లే అసల" అని చెప్పి మళ్ళీ వాళ్ళు బేయి గురించి తలుచుకుంటూ బాధపడుతూ ఉంటారనమాట. బయటేమో మన వచ్చేసి బాధగా కూర్చొని ఉంటుంది. అప్పుడే తన బ్రదర్ వచ్చేసి తనకి స్వీట్ కొనిచ్చి, "ఇదే మంచి ఛాన్స్ కదా! నువ్వు పేరు మార్పించుకోవాల్సి ఉండాల్సింది. మంచి పేరు పెట్టుకునే ఛాన్స్ వచ్చింది. నువ్వేమి ఇలా చేస్తున్నావు" అంటే, "నోరు మూసుకోరా సన్నాసి" అని చెప్పి తిడుతుంది. నెక్స్ట్ డే క్లాస్‌లో వచ్చేసి వాళ్ళ హోంవర్క్స్ అంతా కలెక్ట్ చేసుకొని వాళ్ళకి నార్మల్‌గా వింటర్ బ్రేక్ హాలిడేస్ ఇస్తారనమాట. సో, అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు హాలిడేస్ వచ్చాయని చెప్పేసి. స్కూల్ అయిపోయిన తర్వాత బేయు ఫ్రెండ్ ఉంది కదా! తనక్కడికొస్తుంది తిన్ని మీట్ అవ్వడానికి. సో, వెంటనే తిను కూడా కూడా తనని మీట్ అవ్వడానికి వెళ్తుందనమాట. హే గురించి నేనే చెప్పాను కదా! సో, నా వల్ల ఇదంతా ప్రాబ్లమ్ క్రియేట్ అయినట్టుందంటే, "అదేం లేదు మీరేం వర్రీ అవ్వకండి" అని చెప్పేసి చెప్తుందనమాట సో, "మీకేమన్నా క్లూ నా దగ్గర ఈ బాక్స్ ఉంది. బేయుది ఇదొక్కటే నా దగ్గర మిగిలిపోయింది. దీనివల్ల మీకేమైనా యూజ్ అవుతుందేమో అని చెప్పి తీసుకోమని" చెప్పి ఆ బాక్స్ ఇస్తుంది. ఆ బాక్స్ ఓపెన్ చేస్తే బేయుతో కలిసి ఒక అబ్బాయి ఫోటో దిగుంటాడు. బట్ ఏంటంటే ఆ ఫోటో కాల్చేసుంటారనమాట. ఫేస్‌ని ఎవరో అర్థం కాదు. థాంక్ యూ సో మచ్ ఈ బాక్స్ ఇచ్చినందుకని చెప్పేసి తన ఇంటికి తీసుకెళ్ళిపోతుందాన్ని. మళ్ళీ వాళ్ళకి హాలిడేస్ ఇచ్చారు కాబట్టి వాళ్ళ పేరెంట్స్ మళ్ళీ వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ విలేజ్‌కి స్టార్ట్ అవుతారనమాట బస్‌లో. బట్ మన మాత్రం వాళ్ళ అమ్మగారి మీద ఇంకా అలాగే కోపంగా ఉంటుంది. బస్‌లో వెళ్ళేప్పుడు కూడా వాళ్ళ అమ్మగారు ఏమి ఇచ్చినా తీసుకోదనమాట. అలాగే కోపంగా ఉంటుంది. దారిలో వెళ్ళేప్పుడు బస్‌కేదో ప్రాబ్లమ్ అయ్యి ఫ్యూ కిలోమీటర్స్ ముందే ఆగిపోతుందనమాట. రిపేర్ అవ్వలేదని చెప్పేసి పాపం చాలా లేట్ అవుతుంది వాళ్ళకి. నైట్ అయిపోతుంది వెళ్ళేసరికి. వెళ్ళగానే అందరూ డిన్నర్ స్టార్ట్ చేస్తారు. జిన్‌రూయి మ్యారేజ్ గురించే మాట్లాడుకుంటూ ఉంటారనమాట. సో, అతనికి మంచి అమ్మాయి దొరికింది అని చెప్పేసి, అమ్మాయి చాలా మంచిదని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటే, వాళ్ళ గ్రాండ్ మదర్ ఏమో జిన్‌రూయియే గొప్ప, కాబోయే కోడల్ని ఎందుకు పొగుడుతున్నారని చెప్పేసి తను అలా మాట్లాడుతుందనమాట. ఈ మాటలన్నీ విన్నాక యూకి చిరాకొచ్చేసి, సరే నేను పైకి వెళ్తున్నానని చెప్పేసి తను పైకి వెళ్తూ ఉంటుంది. ఇంతటితో మనకి ఎపిసోడ్ కంప్లీట్ అయిపోతుందనమాట. ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.